పురాలుకలు H-1B వీసా ఆశావాహులకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో భారీ షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగం సాధించాలనే విదేశీ నిపుణుల కలలపై ఫీజుల భారం మోపేందుకు సిద్ధమైంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ H-1B వీసా దరఖాస్తులపై కొత్తగా ఏకంగా $1,03,265 అదనపు రుసుమును ప్రతిపాదించింది. రెగ్యులర్ క్యాప్ తో పాటు అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కింద దరఖాస్తు చేసుకునే H-1B అభ్యర్థులందరికీ ఈ కొత్త ఫీజు వర్తిస్తుంది. కేవలం H-1B వీసా క్యాంప్ మినహాయింపు ఉన్న సంస్థ మాత్రమే దీని నుంచి సడలింపు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ దరఖాస్తు రుసుములకు అదనంగా ఈ $103,000 పైగా ఫీజును వసూలు చేయనున్నారు. ఈ ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్ లో నమోదు చేశారు. దీన్ని అధికారికంగా ప్రచురించి 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలను స్వీకరించిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా దీన్ని అమల్లోకి తీసుకురావాలని DHS భావిస్తోంది. అయితే దీనిపై మళ్లీ న్యాయస్థానాల్లో సవాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే అత్యధికంగా ప్రభావితమయ్యేది భారతీయ నిపుణులేనని స్పష్టంగా తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన మొత్తం H-1B వీసా పిటిషన్లో దాదాపు 71% భారతీయులవే కావడం గమనార్హం. మరోవైపు విద్యార్థి వీసా F-1 పూర్తి చేసుకుని OPT ద్వారా అమెరికాలో పనిచేస్తున్న వారిపై కూడా దాదాపు $1,00,000 రుసుము విధించే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉందంటూ ఇమిగ్రేషన్ లా సంస్థ ఫోగ్రోమెన్ పేర్కొంది. కాంగ్రెస్ కేటాయించిన 65,000 రెగ్యులర్ క్యాప్, 20,000 మాస్టర్స్ క్యాప్ వీసాలపై ఈ ఫీజుల వడ్డన భారతీయ IT నిపుణులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.